అయితే ఇప్పుడు అభివృద్ధి పైన వివక్ష అంటాను కదా, ఒక చిన్న పాయింట్ చెప్పాలన్నా ఇక్కడ ఈ సందర్భంగా. మా దగ్గర ఒక పంచాయతీ నడుస్తుంది వాస్తవానికి. తెలంగాణ రాష్ట్రంలో RRR అనేది ఒకటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. RRR విషయంలో మన నల్లగొండ జిల్లాలో ప్రధానంగా మన నల్గొండ నాకు తెలిసి అయితే మా నల్గొండలో అది కూడా మా మునుగోడే. మా మునుగోడులో జనాలు పెద్ద ఎత్తున బాధపడుతున్నారు, భూములు పోతున్నాయి. వివక్ష, ఇంకా మనం ఇక్కడ మాట్లాడాల్సింది వివక్ష గురించి, డెవలప్మెంట్ లో వివక్ష గురించి. అయితే వివక్ష అంటే ఇంకో మా మునుగోడులో ఒక 2 విషయాలు చెప్తా, ఫాస్ట్గా అయిపోగొడదాం. మన రాజన్న ఉన్నాడు, ఇంకో బీఆర్ఎస్ పార్టీ గతంలో పనిచేసిన ఆయన ఒక ఆయన, ప్రస్తుతంలో కాంగ్రెస్ లో ఉన్న ఆయన ఒక ఆయన, మన రాజన్న గారు వివక్ష గురించి మన రేవంత్ అన్న మాట్లాడుతూ ఉండు. మన RRR లో తెచ్చిన అలైన్మెంట్ అవుతుందో, ఈ RRR అలైన్మెంట్ లో ఎందుకంత వివక్ష సార్ నీకు, ఎందుకంత కోపం నాకు అర్థం కాలే. ఇక్కడ ఎక్కడ దివీస్ కంపెనీ పేరు వస్తారని భయం అవుతారట నీ గుబులు. ఇందాక మా రాజన్న ఒక ఛానల్ మాట్లాడిండా, నేను నిన్న మునుగోడులో చౌటుపల్లి ప్రాంతం సైడు ఈ RRR విషయంలో దివీస్ కంపెనీని కాపాడటానికి కోమర్రెడ్డి వెంకరెడ్డి ఏతుల వెంకటన్న గారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. అన్న తాన అంటే తమ్ముడు తందానా అంటాడు, అన్న తాన అంటే తమ్ముడు తందాన అంటాడు. లొట్ట వేయింది అటగా మూతి మీద 4 తెరిస్తే లోపలికి పోతున్నారు, అట్లా లొట్ట వేయింది. ఎందుకు పోయిందంటే అది కేసీఆర్ చేసిందంట. అంటారా నార్త్ అలైన్మెంట్ కేసీఆర్ ఇచ్చిండు, దాని ద్వారా సౌత్ అలైన్మెంట్ మారిందంటాడు. అదే ఆయన అడిగిండు, మరి ఇక లొట్టమైంది ఏందా ఇట్లా పొక్కబడ్డది ఇట్లా అయిందంటే అది కేటీఆర్ చేసిండు. కేటీఆర్ని అడుగుపోరి. ఇంకేందంటాడు, బ్రోకర్ నా కొడుకులు అంట. బ్రోకర్ నా కొడుకులు అనే పదం ఒక మాజీ ఎమ్మెల్యే పైన ఒక ప్రస్తుత ఎమ్మెల్యే వాడొచ్చానే. రాజగోపాల్ రెడ్డి గారు మీరు చాలా సంస్కారవంతమైన సోపు అనుకుని ఇన్ని రోజులు, చాలా సంస్కారవంతమైన సోపు అంటారా, వైట్ అండ్ వైట్ అనుకున్నా, ఇంత బ్లాక్ అండ్ బ్లాక్ అని నాకు తెలియదు. ఇవాళ అర్థమైంది. అంటే నువ్వు రేవంత్ రెడ్డిని ఎంతైనా మాట్లాడవచ్చు, నువ్వు మాజీ ఎమ్మెల్యేలు ఎంతైనా మాట్లాడవచ్చు, ప్రతిపక్షాలను ఎంతైనా బ్రోకర్ నా కొడుకులు అనొచ్చు, వాడు వీడు ఆరి తోరు కొట్టచ్చు. అయితే మన చెంచాలన్నారు కదా, మన బానిస కుక్కలు భజన చేసే కుక్కలకు మన రాజన్న తిరిగితే సంతోషం అవుతుండొచ్చు, వేరే వాళ్ళని తిరుగుతుంటే బ్రోకర్ నా కొడుకులన్నా ఆరి తోరి కొట్టినా వివక్ష చూపిస్తా ఉన్నావు కదా. మన రేవంత్ అన్నట్టు వివక్ష అంటుండే అభివృద్ధి పైన. మరి నువ్వు బ్రోకర్ నా కొడుకులని ఎవరైతే మాట్లాడావు మాజీ ఎమ్మెల్యే మునుగోడుని, నువ్వు ఇప్పుడు ఏదో పొడుస్తానా పీక్తానని చెప్పుకుంటాను కదా కాళ్ళల్లో ఆన్ కాల్స్ లో. 21 నెలకెళ్ళి నువ్వు ఒడిసిందేంది, నువ్వేం అభివృద్ధి చేస్తే వివక్ష చూపించరు. ఈ RRR అలైన్మెంట్ దివీస్ కంపెనీ పేరు ఎందుకు కూర్చోబడతాను నీకు? అసలు దివీస్ కంపెనీ పేరు కూడా వాడతలేదు, దాని పేరు కూడా వాడతలేదు. అంటే రేవంత్ రెడ్డి బడబూతుడొచ్చు, కేటీఆర్ ని వారితోని కొట్టొచ్చు, ఇక మాజీ ఎమ్మెల్యేను వారితోని కొట్టొచ్చు, బ్రోకర్ నా కొడుకుని మాట్లాడొచ్చు. నువ్వు అంత మునగాడవా, నువ్వు అంత ఇట్లా ఊతావు మన చెయ్యి, అది మాట్లాడొచ్చునా? మరి నేను వ్యక్తిగతంగా మాట్లాడదాన్ని 1,00,000 సార్లు చెప్పిన, నీకు 1,00,000 సార్లు చెప్పిన. మరి ఇంకో మన అన్నకేమో ఇట్లా జబ్బలు ఎగిరేసే తత్వం, మనదేమో నరాల వీక్నెస్ అయిపోయా. ఏది పడితే ఇప్పుడు భూ నిర్వాసితులు వాళ్ళు RRR లో భూమి పోతుంది మా బతికెట్లని అడిగిరు, దానికి సమాధానం చెప్పే దమ్ము లేక కోమరెడ్డి వెంకరెడ్డి చేసిన ఏమంటారు పనికి మాలిన పనులతో దివీస్ కంపెనీ కాడొచ్చిన కమిషన్లకు కకృతి పడి అన్నాదమ్ములు మునుగోడు జనాలు చుతగానం చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ నాయకులను లేదంటే బీజేపీ పార్టీ నాయకులు బ్రోకర్ నా కొడుకులు ఆరి తోరి కొడితే నువ్వు మునగాడు అయిపోవు. ఏమన్నా ఇగ్గితే 21 నెలకెళ్ళి ఏమన్నా ఇగ్గితే మునగాడం అవుతావు. ఏం పొడిచింది అలైన్మెంట్ ఎందుకు మారింది, ఏ కారణం చేత మారింది? కేసీఆర్ వచ్చినప్పుడు ఉన్న అలైన్మెంట్ అప్పుడు మొత్తుకోలేదా? మరి మీ అన్న తెచ్చిందా మొత్తుకునేందుకు? కలెక్టర్లతో గంటసేపు మారుతున్నావు. ఏం మాట్లాడినావు? కలెక్టర్లతో మాట్లాడాల్సింది అన్నతోని. అన్న మనం ఏం లంగా పని చేసినాం, ఎందుకు మునుగోడు ప్రజలకు భూములు పోతా ఉన్నాయి, ఎందుకు దివీస్ కంపెనీ కాపాడబడుతుంది, గది అడగాలి కదా. నేను గది అడిగితే నువ్వు మునగాల వైతుటివి. అది చేతగాక ఇప్పుడు 21 నెలకెళ్ళి రైతు బంధు లేవు, రుణమాఫీ లేవు, ఈ కేసీఆర్ ఇచ్చిన గ్యారెంటీలు పథకాలు ఈ నుంచి ఇంత పొడి అయితే అవసరం ఇంకో పేజ్ కూడా అవుతుంది, 30-40 చెప్తే ఇప్పుడు నేను లెక్క చెప్తే
ఆ పొడుగు చెప్పదలుచుకోలేదు నేను, కానీ నీ తెలివి ఏ పడదో నాకు తెలుసు కదా, నీ తెలివి ఏ పడదో నువ్వు ఎంత మునగాడు నేను చూస్తున్నా. అయితే నేనేమంటా అంటే ఇంకా రేవంత్ అంటాడు అభివృద్ధి పైన వివక్ష అంటాను. వివక్ష చూపిస్తుంది మీ కాంగ్రెస్ పార్టీ. వివక్ష చూపిస్తూ కేసీఆర్ తీసుకొచ్చిన అలైన్మెంట్ మార్చి RRR లో దివీస్ కంపెనీ కోసం, తిరుపతి రెడ్డి కోసం, కొండరెడ్డి కోసం, రేవంత్ అన్నదమ్ముల కోసం ఏ బ్రోకర్ నాకుల దగ్గర కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయ్యారో బీఆర్ఎస్ నుంచి ఆ బ్రోకర్ నాకులందరూ కాపాడడం కోసం ఇలా కోమరెడ్డి వెంకరెడ్డి గారు కమిషన్లు తీసుకొని కమిషన్ల కకృతి పడి అలైన్మెంట్ మార్చిర్రు అని నేను చెప్తలేను. ఎవరైతే భూ నిర్వాసితులుగా మారబోతారో వాళ్ళు చెప్తావు. సిగ్గు లేకుండా బ్రోకర్ నాకులను మాట్లాడతావు. అంటే నిన్ను తిడతానేమో ఇక దాడులు చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, పొడుస్తాను, పిక్తాను, కడగలుగుతాను మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు మరొక రాజకీయ నాయకుడు విమర్శించడం, బ్రోకర్ నా కొడుకులు, పొట్టోడు, పొడుగోడు ఇవన్నీ మాట్లాడాలా? తెలివి ఉంటే కదా ఫస్ట్ ఏమన్నా మనకు. తెలివి తగలబడితే ఏమన్నా మాటలు చక్కగా వస్తాయి. మనకు తెలివి లేదా, పైసలు ఒకటే ఉండే. అసలు ఎందుకు అలైన్మెంట్ మారింది? ఎందుకు దివీస్ కంపెనీ కాపాడుతున్నాం? ఎందుకు నీకు ఉత్సవాడుతుంది దివీస్ కంపెనీ పేరెత్తితే? నారాయణపురంలో పుట్టబాక గ్రామ ప్రజల కాడికి మారిన దమ్ముందా మనకు? అసలు దమ్మని ఉండదా మనకని? సబ్జెక్టు తక్కువ, తెలివి తక్కువ, పైసలు ఎక్కువ. పైసలు ఎక్కువ అంతే. దమ్మున మునగాడట. ఇప్పుడు వాళ్ళు భూములు పోతారని బాధపడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల కాడికి పోతే నీకేం నొప్పి? నువ్వు అంత పెద్ద మునగాడవా? ఏం పొడిచినా మరి 21 నెలలకి మునగాడ అయినోడు ఉన్నాడు మీకు ఎమ్మెల్యే అంటాను. ఏం పొడిచినా మరి మునగాడ నుండి 21 నెలలకి ఇవ్వగలిగినవా? ఇళ్ళకెళ్ళి ఒకటన్నా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. నువ్వు ప్రశ్నించి పొడుచుకొచ్చిందా ఉందా? ఇల్లా 21 నెలలకెళ్ళి ప్రశ్నించి పొడుచుకొచ్చిందా ఉందా? ఏమన్నా చేతులు లేపుతావు అంటే చేతులు లేపాల్సిందే. ఒక జబ్బలు పనులు చేతులు లేపాలి అంతే. ప్రతిపక్షాల కాడికి పోయి కేటీ రామారావు కలిస్తాడ బ్రోకర్ నా కొడుకులు కలుస్తురు. నువ్వు అంత 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 మునగాడివా? అంత మునగాడి పొడిచినవా? బంగారు తునక చేసినవా? అలైన్మెంట్ మార్చే దమ్ము లేదు నీకు. అలైన్మెంట్ మార్చి మునుగోడు ఓటేసి అనుకోవాలని కాపాడుకునే దమ్ము లేని దద్దమ్మ ఒక కనిపిస్తాను నాకు. అన్నను కాపాడడానికి, దివీస్ కంపెనీని కాపాడడానికి నువ్వు ఒక బానిస అయిపోయినావు. ఇవాళ నీ ఆరోపణ చేస్తా ఉన్నా. ఇవన్నీ మాట్లాడుతూ నొప్పిలేస్తుంది. ఇవన్నీ మాట్లాడుతూ నొప్పిలేస్తుంది. కానీ మనం మాత్రం అవుతారని బ్రోకర్ అనొచ్చు, ఆడుతో కొట్టొచ్చు. అంటే నీకేమో సపరేట్ రాజ్యాంగం ఉంది, ఇదోడికి వేరే రాజ్యాంగం ఉంది. అది అంత పొడిచి కళ్ళ కట్టింది ఏముందని. 21 నెలలకెళ్ళి ఈ తెలంగాణ రాష్ట్రం నీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా నువ్వు కానీ మునుగోడు పొడిచింది నాకు చెప్పు. ఇళ్ళకెళ్ళి ఏమన్నా పొడిచిరాము? ఏమన్నా సిగ్గుశరం లేకుండా మాట్లాడే తడిక రాదు, తెలివి మన్ను పడవలేదు. ఏం మాట్లాడుతున్నావు ఏంది? అరే కష్టం వచ్చిన అందరికాడికి పోతారు అవి, ఎవరి కడకనే పోతారు. పోవద్దని హుకుం జారీ చేస్తావు, హుకుం జారీ చేస్తావు. ఇది వీళ్ళు ఒక వ్యవహారశీలి, వీళ్ళు వివక్ష చూపించడం. కేసీఆర్ RRR తీసుకున్న అలైన్మెంట్ ప్రజలందరూ ఆమోదయోగ్యమైన అలైన్మెంట్ తెచ్చిండు. దాని మీద ఎగిరిపడతాడు. అవతలని తిడితే మన సకవనం కావు, అవతల కంటే మంచిగా మెప్పిస్తే సకవనం అవుతాం. కేసీఆర్ మెప్పించి అలైన్మెంట్ తెచ్చిండు. మీ అన్న ఏం చేసిండు? చెమ్మ చెక్క చావలేసి మొగ్గ పడవ పడతారు అంతే. ఇది మీ తెలివి, ఇది మీ పతారా. కేసీఆర్ పేరు రావద్దని, కేసీఆర్ ఎక్కడ ప్రజలకు వెళ్ళిపోతాడు భయంతో, గుబులతోని జనాలు చూతగా చేస్తారు మీరు అంతే. మీ కాంగ్రెస్ పార్టీ 22 నెలలకెళ్ళి రూపాయి పని చేసింది లేదు. రూపాయ నీకు గ్యారెంటీ ఇస్తా. నేను మా పేరు చెప్పి మందిని ముంచి కాంట్రాక్ట్తో సంపాదించి తీసుకొచ్చి అలాగే చాలా ఇంగిలి మెతుకులు తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు. పథకాల రూపంలో వేరే కోటి నష్టపోతాను. బ్రోకర్ నా కొడుకులు బలమైన వాడిని మరి బలంగా ఉండి నువ్వు పొడిచింది ఏంది? 21 నెలలకెళ్ళి రైతు బంధు 15,000 ఇప్పించినావా? రుణమాఫీ 2 లక్షలు చేయించినావా? 4 రోజులు వాళ్ళు పింఛన్ ఇప్పిస్తున్నావా? 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించినావా? ఏదో పొడుస్తా కళ్ళు కడతా అన్నావు కదా. మరి కేసీఆర్ విధ్వంసం చేసిండు, విధ్వంసం అని ఆ లంగా మాటలు మాట మీరు అధికారంలోకి వచ్చి తప్ప కేసీఆర్ చేసిన 10 పైసలు వంతు మీరు పీకలేకపోతున్నారు. ఈ రోజు కూడా కేటీఆర్ బ్రోకర్లుగా అనిపిస్తారండి. మీరు బ్రోకర్లు అయితే నడవైతే జనాల దృష్టిలో మీరు బ్రోకర్లు అయితే నడవలైతే అన్ని లంగా మాట చెప్పి అధికారంలోకి వచ్చిన బ్రోకర్ అని పేరు వస్తుంది మీకు లాస్ట్కి. అందుకంటే ఎక్కువ మంచి పేరు ఏం రాదు. మీరు వెతుక్కోరు కావాలంటే చాలా మంచిగా వస్తుంది పేరు. ఇదయా మన రేవంత్ అన్న వివక్ష చూపిస్తుండే అభివృద్ధి పైన అంటానుగా. ఈ సన్నాసులు చూపిస్తున్న వివక్ష. కేసీఆర్ తీసుకున్న అలైన్మెంట్ ని బా కోసం, బామ్మరుల కోసం, అన్నల కోసం, తమ్ముళ్ళ కోసం, ఈ బ్రోకర్ నా కొడుకు, ఆ బ్రోకర్ నా కొడుకులకు ఫార్మా కంపెనీలు ఉంటే ఆ ఫార్మా కంపెనీలు కాపాడటానికి అలైన్మెంట్ పాము తిరిగినట్టు తిరిగింది.
అలా చూపిస్తారు వివక్ష. ఎన్ని పైసలు ఇప్పారు ఇప్పిస్తారట, కోట్లు ఇప్పిస్తారు. మీరు మీ తెలివి ఆ పాటిదా? బ్రాహ్మణ వేళ మీద వేసుకోరాదు మరి రోడ్డు ఇంకో 4 కిలోమీటర్ పోరాది. మన ఊరి మీద మన శిల్కలు లేవా? మన అన్నకు మనకు మన పులుగున్నాయి భూములు 100 ఎకరాలు, మన భూముల మీద పోనిద్దాం. అప్పుడు పరిహారం ఇంకా బ్రహ్మాండంగా ఇద్దాం. ఇంకో 4 ఇప్పుడు 5 కిలోమీటర్ ఇంకా జరిగింది, ఇంకో 5 జరిగితే మన ఊరు వస్తుంది. అది చేత కాదు. మందికి మంగళారతి మనకు శనార్థట. ఈ సకాలం అన్నవాడ మీరు తెలివి కాళ్ళు, తెలివి లేక, సబ్జెక్ట్ లేక, మాటల దమ్ము లేక కూతలు కూసి అయిపోయినా. అది గలీజ్ మాటలు మాటలు అయిపోయినా. నేను మీకంటే ఎక్కువ మాడతా. ఇంకా నీకు 2 ఎక్కువనే మాడతా. నాకే వీక్నెస్లు లేవు, జబ్బలు ఎగిరేసేవి లేవు, చేతులు పేయలేవు. మరి మాకు మేము అనలేము ఆ మాటలు. తెలివి పాడుగా మీద తెలివి మీద సక్కదాను. ఇక మీరు అధికారులకు వచ్చి ఇక పొడిచిరు, కర్రలు కట్టిరు. ఈ మునగాడు చెప్పుడు, ఆ మునగాడు గజ్జలు ఎట్లంటారు సప్పట్టు కొట్టడం బాగుంది. అంత స్టోరీ జనాలు పిచ్చోళ్ళని తప్ప ఏమి లేదు ఇలా.